బ్రేకింగ్ న్యూస్. గుండెకు అమర్చిన పేస్ మేకర్ ప్రాణం తీసింది. ఎంఆర్ఐ తీస్తుండగా ఓ మహిళ మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పతికోళ్ల లంక గ్రామానికి చెందిన రామతులసి సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ కు వెళ్లింది. అయితే ఎంఆర్ఐ తీస్తుండగా గిలగిలా కొట్టుకొని మృతి చెందింది. రామతులసికి పేస్ మేకర్ అమర్చిన విషయాన్ని టెక్నీషియన్ కు చెప్పినట్టు భర్త కోటేశ్వరరావు చెప్తున్నారు. కదిలితే స్కానింగ్ సరిగ్గా రాదని మైక్ లో చెప్పారంటున్నారు. తన భార్య మృతికి కారణమైన స్కానింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్ఐ తీస్తుండగా గిలగిల కొట్టుకుని మహిళ మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుండెకు అమర్చిన పేస్ మేకర్ ప్రాణం తీసిందంటూ కూడా అక్కడ ఆమె భర్త అయితే ఆ స్థానిక సెంటర్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళ ఘటన ఏలూరు జిల్లాలో అయితే చోటు చేసుకుంది. పతికోళ్ల లంకాని గ్రామానికి చెందిన రామతులసి సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ లో స్కానింగ్ కు వెళ్లింది. అయితే ఎంఆర్ఐ తీస్తున్న సమయంలో గిలగిలా కొట్టుకుని మృతి చెందింది. రామతులసికి పేస్ మేకర్ అమర్చిన విషయాన్ని టెక్నీషియన్ కు చెప్పినట్టు భర్త కోటేశ్వరరావు చెప్తున్నారు. అయితే కదిలితే స్కానింగ్ సరిగ్గా రాదని మైక్ లో చెప్పారంటున్నారు. తన భార్య మృతికి కారణమైన స్కానింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ భర్త డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్ఐ తీస్తుండగా మహిళ మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యను ఎంఆర్ఐ కోసం స్కానింగ్ సెంటర్ కు తీసుకెళ్తే అక్కడ ఓ పేస్ మేకర్ అమర్చారు. అయితే స్కానింగ్ తీస్తున్నప్పుడు కదిలితే స్కానింగ్ సరిగ్గా రాదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే భర్త చెప్తున్న పరిస్థితి. పతికోళ్ల లంక గ్రామానికి చెందిన రామతులసి స్కానింగ్ కోసం స్థానిక సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కు వెళ్ళింది. అయితే ఆమెకు పేస్ మేకర్ అమర్చారు. పేస్ మేకర్ ప్రాణం తీసినట్లు కూడా భర్త చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, అసలు ఏం జరిగింది? మహిళ మృతికి గల ప్రధాన కారణం ఏంటి? ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ లో సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక ప్రాణం బలైందనే చెప్పుకోవచ్చు. ఎంఆర్ఐ స్కానింగ్ వచ్చినటువంటి ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్లంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆమె స్కానింగ్ సెంటర్ లో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందిందంటూ కూడా ఆమె భర్త కోటేశ్వరరావు చెప్తున్నారు. అయితే ఆమె ఇబ్బంది పడే సమయంలో స్కానింగ్ సెంటర్ వాళ్ళకి చెప్పాము, అయినా వారు వినిపించుకోలేదు. సరిగా కదలకుండా ఉంటేనే స్కానింగ్ బాగుంటుంది, లేదా ఇబ్బంది పడతారంటూ కూడా ఆమె చెప్పడంతో కొంత ఆ 2 నిమిషాల్లోనే మొత్తం అంతా అయిపోయింది. వెంటనే ఆమె ప్రాణాలు కోల్పోయిందంటూ కూడా భర్త బంధువులు సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ బయట ఆందోళన చేశారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఈవిడ గతంలోనే కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది, మరోపక్క గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. కాబట్టి ఆమెకి పేస్ మేకర్ అమర్చారు. ఈ పేస్ మేకర్ తో పాటుగా కిడ్నీల ఇబ్బంది ఉంది కాబట్టి ఆమె డయాలసిస్ కూడా చేయించుకుంటుంది. ఆ డయాలసిస్ ప్లగ్ అట్లాగే పేస్ మేకర్ ను సిబ్బంది గుర్తించలేదంటూ కూడా భర్త కోటేశ్వరరావు చెప్తున్నారు. ఆవిడకి పేస్ మేకర్ ఉందని ముందుగానే చెప్పాను, అయినా వారు వినిపించుకోలేదంటూ కూడా భర్త కోటేశ్వరరావు చెప్తున్నాడు. అయితే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ మెషిన్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా దానికి సంబంధించిన టెక్నికల్ ఇబ్బందులతో ఒక్కసారిగా ఆమె ఇబ్బంది పడటం, చెప్పినా కూడా స్కానింగ్ సెంటర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు వినిపించుకునే ప్రయత్నం చేయలేదంటూ కూడా భర్త కోటేశ్వరరావు అయితే ఆరోపిస్తున్నాడు. దీని మీద ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 174 గా అనుమానాస్పద మృతిగా కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి రామతులసమ్మ మృతదేహం ఏలూరు మార్చురీలో ఉంది, ప్రభుత్వ ఆసుపత్రిలో. పోస్ట్ మార్టం అనంతరం మరణానికి గల కారణాలు తెలుసుకున్న తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ లో నిబంధనలు అమలు అవట్లేదు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారు. రేడియాలజిస్ట్ కూడా ఇష్టం వచ్చినప్పుడు రావటం, ఇక్కడ ఉన్న టెక్నీషియనే మొత్తం స్కానింగ్ అంతా నిర్వహిస్తున్నట్లుగా కూడా జిల్లా వైద్య శాఖ అధికారులు గుర్తించారు. సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కు నోటీసులు పంపిస్తాం, నోటీసులు పంపించిన తర్వాత వారి నుండి రిప్లై వచ్చిన అనంతరం ఆ ల్యాబ్ కి సంబంధించినటువంటి అనుమతుల విషయంపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేస్తామంటే ఇటు వైద్యాధికారులు చెప్పే పరిస్థితి అయితే ఉన్నాయి ప్రస్తుతం. సాగర్, అయితే సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కు సంబంధించిన సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు? అయితే సుస్మిత డయాగ్నోస్టిక్ స్టాఫ్ మాత్రం కొంత రూడ్ గా మాట్లాడారు. కోటేశ్వరరావు తన భార్య మృతి చెందిన
బాధలో ఉంటే కనీసం అవేమీ పట్టించుకోకుండా చాలా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఈ విధంగానే ఇక్కడ ఉంటుందంటూ కూడా కొంత మాట్లాడుతూ బంధువులు గానీ, భర్త గానీ చాలా ఇబ్బంది పడ్డారని మనకి సమాచారం అందుతుంది. మరోపక్క స్కానింగ్ సెంటర్‌కి సంబంధించి రేడియాలజిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. స్కానింగ్ సెంటర్ రన్ అవుతున్న పనిచేసే సమయాల్లో ఆ రేడియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి. కానీ ఘటన జరిగినప్పుడు రేడియాలజిస్ట్ అందుబాటులో లేరు. కేవలం రేడియాలజిస్ట్ పేరు మీద స్కానింగ్‌లు జరిగిపోతున్నాయంటూ కూడా భర్త కోటేశ్వరరావు చెప్పే పరిస్థితిలో. సో వీటన్నిటి మీద వైద్య శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా కూడా చూస్తామని చెప్తున్నారు. మరోపక్క ఏలూరు టూ టౌన్ పోలీసులు ప్రస్తుతానికైతే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇటు స్కానింగ్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంతో పాటుగా అటు వైద్య శాఖ అధికారుల నుండి కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత చర్యలు ఉంటాయని అయితే పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్న. థ్యాంక్ యూ సాగర్.